ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నది గనక వరద వస్తే మాత్రం అమరావతి మునిగిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఇట్లాంటి వ్యాఖ్యలపై అయితే మాత్రం ఆయన తీవ్రంగా స్పందించారు. అలాగే గతంలో తిరుపతి అలాగే నెల్లూరు కర్నూలు వరద వస్తే మునగలేదా, ఒక్కోసారి ఇట్లా పరిణామాలు అయితే జరుగుతూ ఉంటాయి. కానీ వీటిని దృష్టిలో పెట్టుకుని అమరావతి మునుగుతుందని దుష్ప్రచారం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ముంబై అవ్వచ్చు, లేకపోతే మద్రాసు అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, ఇవి కూడా వరదల్లో ఒక్కోసారి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు వరదలు వస్తూ ఉంటాయి. వాటిని కూడా తట్టుకొని నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోనే ఆ నగరాలని మార్చేస్తారా లేకపోతే రాజధానిని మార్చేస్తారా అంటూ చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మరొకసారి కనుక ఇలాంటి దుష్ప్రచారం చేస్తే మాత్రం వాళ్ళపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్తు రాకుండా నివారించడానికి ఏ విధంగా మార్గాలు అన్వేషించాలో ఆ విధంగా చూడాలా, మరోపక్క తట్టుకొని నిలబడాలా, మరోపక్క ఎప్పుడు కూడా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో వస్తాయేమో అని చెప్పేసి నగరాలను మార్చివేయడం ఎంతవరకు సబ్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా సరే ఒక విజయవాడకు వచ్చినటువంటి వరదని దృష్టిలో ఉంచుకొని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారా, లేకపోతే అమరావతిని మార్చాలా, గతంలో వాళ్ళు 3 రాజధానులు కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఇక్కడ గతంలో వరదలు వస్తాయని చెప్పేసి వైసీపీ నేతలు చెప్పారు కాబట్టి 3 రాజధానులు విషయంలో వాళ్ళు మాట్లాడుతున్నారా, మరోపక్క వరదలు వచ్చాయి మేము ముందుగానే చెప్పామనే విధంగా మాట్లాడుతున్నారా, ఒకసారి వైసీపీ నేతలు అయితే మాత్రం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇట్లాంటి వ్యాఖ్యలపై అయితే మాత్రం సహించేది లేదని చంద్రబాబు నాయుడు అయితే మాత్రం వ్యాఖ్యానించడం జరిగింది.